ఆగస్టు నెలలో అనేక ముఖ్యమైన గ్రహాలు తమ గమనాన్ని రాశులను మార్చుకుంటున్నాయి. ఈ మార్పులు మొత్తం 12 రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆరోగ్యం, వృత్తి, సంపద, సంబంధాలు వంటి జీవితంలోని విభిన్న అంశాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సంచారాల ద్వారా ఎవరెవరికి శుభ ఫలితాలు వస్తాయి, ఎవరెవరు జాగ్రత్త తీసుకోవాలి అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ పెరుగుతోంది. ఆగస్టు 17న సూర్యుడు కర్కాటక రాశి నుంచి బయలుదేరి తన స్వరాశి సింహంలోకి ప్రవేశించాడు. ఈ మార్పు నాయకత్వ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ పనులపై ప్రభావం చూపుతుంది. సింహరాశిలో సూర్యుడు ఉండటం వ్యక్తి సంకల్ప శక్తిని బలపరుస్తుంది, లక్ష్యాలను సాధించే దిశగా ప్రేరణిస్తుంది. ఆగస్టు 30న బుధుడు కర్కాటక రాశి నుంచి బయలుదేరి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపారం, విద్య వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది. బుధుడు సూర్యుని రాశిలోకి వచ్చినప్పుడు బుద్ధాదిత్య యోగం ఏర్పడి కొందరి కెరియర్ పురోగతికి దారితీస్తుంది. అదనంగా సింహరాశిలో సూర్యుడు, బుధుడు, కేతువు కలిసి త్రిగ్రహ యోగం కూడా ఏర్పడుతుంది. ఆగస్టు 21న శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఈ సంచారం సంబంధాలు, వైవాహిక జీవితం, ఆర్థిక స్థితి, కళారంగాలను ప్రభావితం చేస్తుంది. ప్రేమ, సామాజిక జీవితం, సృజనాత్మకతలో మార్పులు కనిపిస్తాయి. జూలై 28 నుంచి కన్యా రాశిలో సంచరిస్తున్న కుజుడు ఆగస్టు 13న చంద్రుని హస్త నక్షత్రంలోకి ప్రవేశించాడు. కుజుడి ప్రభావం శక్తి, ధైర్యం, నిర్ణయాలపై ఉంటుంది. ఇది కోపం, ఉత్సాహం, పోటీ స్ఫూర్తిని పెంచుతుంది. ఆస్తి వివాదాలకు సంబంధించిన అంశాలలో మార్పులను తెస్తుంది. మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. వృషభ రాశి వారికి కుటుంబ ఆనందం, గృహ శాంతిపై దృష్టి పెడతారు. ప్రేమ సంబంధాలలో జాగ్రత్త అవసరం, ఖర్చులను నియంత్రించాలి. మిథున రాశి వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారం, చిన్న ప్రయాణాలు లాభాలను తెస్తాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితి బలపడుతుంది. గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కెరియర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. సింహరాశి వారికి స్వీయ వికాసానికి అనుకూల సమయం. నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యులు ఏర్పడవచ్చు. బాస్తో వివాదాలను నివారించాలి. తులారాశి వారికి ఆదాయం, సామాజిక సంబంధాలు బాగుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కెరియర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపార లాభాలు సాధిస్తారు. కొత్త బాధ్యతలు వస్తాయి. పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయవచ్చు. ఉన్నత విద్య, అదృష్టం అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆకస్మిక ఖర్చులు రావచ్చు. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవాలి, కానీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి వారికి కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వామ్యాలు లాభాలను తెస్తాయి. అయితే అపరాధాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. మీనరాశి వారికి ఆరోగ్యం, అప్పులు, శత్రువులపై ప్రభావం ఉంటుంది. ఆఫీస్ లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఆగస్టు నెలలో జరిగే ఈ గ్రహ మార్పులు ప్రతి రాశి వారికి కొన్ని సవాళ్లు, కొన్ని అవకాశాలను తెస్తాయి. జాగ్రత్తలు తీసుకుంటూ శ్రద్ధ వహిస్తే ఈ కాలాన్ని విజయవంతంగా ఉపయోగించుకోవచ్చు.